ఎవరికి ఓటు వేస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి? మున్పై వేసింది బట్టి ఇక ఏమో అదే కాంగ్రెస్ వేస్తే బాగుంటుంది, గ్రామాల అభివృద్ధి చెందుతాయి ఎవరికి వేస్తే? చెప్పు. కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ వస్తేనే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏముంది, లిక్కర్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, ఈ స్కామ్ అని మొత్తం స్కామ్లలో ఇరుక్కుపోయి కాళేశ్వరం కట్టి అంత ఆగమాగం చేసి కాళేశ్వరం మొత్తం నీళ్లు లేకుండా ప్రతి గ్రామాలల్లో ప్రతి చెరువు కుంటలల్లో నీళ్లు లేవు. ఇప్పుడు ఆ గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయి గ్రౌండ్ వాటర్ లేకుండా పొలాలు తోటలు అన్నీ ఎండుకపోయినాయి. ఇక్కడ వాటర్ ఏరియానే లేదు, అసలు వాటర్ అనేదే లేదు. ఇక్కడ 3-4 years నుంచి మొత్తం పంటలన్నీ ఎండిపోతున్నాయి, తోటలన్నీ ఎండిపోతున్నాయి. నీళ్ళు లేక చాలా అష్ట కష్టాలను తాగడానికి కూడా తక్కువ నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు కూడా సరిపోవట్లేవు. బీజేపీకి అవకాశం అంటే బీజేపీ రాదు ఇక్కడ తెలంగాణలో. బీజేపీ అనేది లేదు అసలు. ఎందుకు అంటే బీజేపీ అది సెంట్రల్ పార్టీనే కానీ అది ఎంతసేపు ఉన్న మతం పుచ్చుకొని మతం అనేది హిందుత్వం అంటే భారతదేశంలో పుట్టినోళ్ళందరూ హిందువులే. హిందూయిజం అని అంటే మతకు సంబంధించిన ఒక్కది కాదు కదా. బీజేపీ పార్టీ ఎంతసేపు ఉన్నా హిందూ అని అంటారు. జై శ్రీరామ్ అంటారు అందరూ. శ్రీరాముడు అనేది అందరు సొత్తు, అందరు రాముడే. ఎంతసేపు మతాన్ని పులుముకుంటూ వాళ్ళు జనాలలోకి వెళ్తే ఎవరేస్తారు ఓటు? ఎవరేయారు? ఏ పార్టీ గెలవాలా? కాంగ్రెస్ గెలవాలనుకున్నాం, చాలా బాధలు పడ్డాం, కష్టాలు పడ్డాం. కాంగ్రెస్ చెప్పుకున్నాం. పార్లమెంట్ ఎవరికి వేస్తారు ఓటు? మాకు పార్లమెంట్ ఎలక్షన్ లో అయ్యాలి, రోజున అయ్యాల. ఇప్పుడే చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది ఎవరికైనా. పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరికి ఓటు అనుకుంటారు మీరు? ఎవరు గెలిచినా లాభం లేదు సార్. వేస్ట్ అంతా దొంగలు అవుతారు. ఇప్పుడు ఏమని వస్తారు, ఇక ఏ 100-200 చేతులు పెట్టి వేయించుకొని పోవడం. మళ్ళీ బీజేపీకి అవకాశం ఇస్తారా? బీజేపీకి ఆడలేగా సార్. లీడర్లు అంతానేమో అటున్నాక మన అటోళ్ళు ఇటేస్తే ఊళ్ళే ఉండనియ్యారు ఈ ఊర్లలో. ఇక సిటీలు అంటే ఓలకాలు కానీ ఊర్లలో లీడర్ల మాట వింటేనే ఊళ్ళో ఉంటాం, లేకపోతే లేదు. లీడర్లే దొంగలు, లీడర్లే తింటారు, లీడర్లకే అవకాశం. మామూలు జనాలకి ఏ అవకాశం లేదు. ఏ పార్టీ వచ్చినా చెందుతుంది. ఏమో తెలియదు నాకైతే ఏ పార్టీకి వేయాలనేది. మీరు ఎక్కడ వేద్దాం అనుకుంటారు? మేము బీజేపీకి వస్తాం. తర్వాత బీజేపీ వాళ్ళు ఎవరు రాలేదు. మా ఊరు గ్రామ పంచాయతీలో అయితే ఇంతవరకు ఏది లేదు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇంతవరకు ఒక ఇల్లు కానీ ఏ పద్ధతిగా ఏది కూడా లేదు. సీసీ రోడ్ కానీ ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. బీజేపీ ఇట్లా సిలిండర్లు ఇట్లా ఇచ్చింది కదా, రేషన్ కార్డు మేడం మొత్తం ఫ్రీగా ఇచ్చింది బీజేపీ. బీజేపీ ఉండాలి మమ్మల్ని ఫస్ట్ మీరే. గ్యాస్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. నాకు కూడా పింఛనే లేదు. మాకేం చేయాలి? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేశారంటే పింఛన్లు రాసి మళ్ళీ ఏం చేసారు, ఈయనకి వేసి తక్కువ పింఛన్ పెట్టేసారు. పింఛన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పింఛన్ పెడతామన్నారు. మాకు అదే సారిగా మనం దాని గురించి తెలవని దానికి ఇక మనం ఏం చెప్తాం. కేంద్ర గవర్నమెంట్లో కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఎంపీకి ఎవరికి ఓటు వేస్తారు? ఎంపీగా కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే నాకు బాగుంది అనిపిస్తుంది. అంతే ఉంది. బీజేపీకి వేస్తే బాగుంటుందా? కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చింది, ఇంకో పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు పాలు. బీఆర్ఎస్ ఏమో బీఆర్ఎస్ వచ్చిన రోజులు బాగానే ఆ నీళ్ళు నాశినాయి కాలువలు, కానీ కాస్త బోర్లు పోసినాయి. ఇప్పుడు ఆ బోర్లు పోయినాయి, అవి నీళ్ళు అయినాయి. ఇది 3 ఎకరాలతో ఆ చేను వేస్తే ఎండిపోయింది. 12 బోర్లు వేసినా ఒక సుక్క బాల్య. ఇండిపెండెంట్ ఇక ఇండిపెండెంట్ మనకు అడ్రస్ లేదు. ఆ గాని నీడ పెట్టుకుంటే ఆడకూడదు. చేసింది టీఆర్ఎస్ బాగానే ఈ 10 ఏళ్ళు నీళ్ళు నడిపించింది, కానీ ఈడంతా గుడ్డి అయినాయి.